చాలామందికి తలస్నానం చేసేటప్పుడు జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇలాగే వదిలేస్తూ పట్టించుకోకుండా ఉంటే తక్కువ వయసులోనే బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలిపోకుండా తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు. మొదటిది, చాలా వేడిగా ఉండే నీళ్లతో తలస్నానం చేయడం. నీళ్ళు అనేవి ఎక్కువ వేడిగా ఉండడం వల్ల హెయిర్ రూట్స్ అనేవి వీక్ అవుతాయి. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే ప్రయత్నం చేయండి. రెండోది, హార్ష్ మరియు కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలు డైలీ వాడకండి. కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలు రెగ్యులర్గా వాడడం వల్ల హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే న్యాచురల్ మరియు హెర్బల్ షాంపూస్ వాడే ప్రయత్నం చేయండి. మూడోది, తల బాగా తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో దువ్వబాకండి. తల బాగా ఆరిన తర్వాత అప్పుడు దువ్వండి. నాలుగోది, టవల్తో బాగా గట్టిగా రుద్దబాకండి. కొంతమంది టవల్ తీసుకొని విపరీతంగా గట్టిగా బాగా రుద్దుతూ ఉంటారు. దానివల్ల హెయిర్ అనేది ఊడిపోయే అవకాశం ఉంది. సాఫ్ట్గా మెల్లగా తల తుడుచుకోండి. ఐదోది, మంచి ఆయిల్తో తలస్నానం కంటే ముందు లైట్గా మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెస్ అనేది కంట్రోల్లో ఉండాలి. టెన్షన్, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. దాంతోపాటు ప్రోటీన్ మరియు ఐరన్ రిచ్గా ఉండే డైట్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. తలస్నానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఈ రీల్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఈ రీల్ని మీ ప్రతి ఫ్రెండ్స్కి షేర్ చేయండి.